ఇసుక నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి నేరుగా ఓ మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇసుక ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. లారీ వేగానికి మెడికల్ షాపు ముందు భాగం ధ్వంసమైంది. ఇక నిత్యం రద్దీగా ఉండే క్రాస్ రోడ్డు వద్ద లారీ భీభత్సం సృష్టించడంతో జనం పరుగులు తీశారు. ఇసుక నార్కెట్పల్లిలో ఘోర ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. లారీ అదుపు తప్పి వేగంగా వెళ్లి మెడికల్ షాప్ ని అయితే ఢీకొట్టడం జరిగింది. లోపలికి దూసుకొని వెళ్ళింది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? లారీ డ్రైవర్దే తప్ప దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఎవరికైనా గాయాలయ్యాయా? డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. నార్కట్పల్లి చౌరస్తా వద్ద, ఎగ్జాక్ట్ గా నార్కట్పల్లి చౌరస్తా నుంచి నల్గొండకు క్రాస్ అయ్యే రోడ్లనే ఈ మెడికల్ షాప్ ఉంటుంది. ఆ మెడికల్ షాపు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆవాసాల మీద కూడా దూసుకెళ్లినటువంటి పరిస్థితి. మెడికల్ షాప్ ముందున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. నార్కట్పల్లి మండలం చెందినటువంటి మాండ్రా విలేజ్ కి చెందినటువంటి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అతను చౌరస్తాలో ఒక పని అక్కడ ఉండగా ఒక్కసారిగా లారీ మృత్యు రూపంలో వచ్చి దూసుకెళ్లింది. లారీ అదుపు తప్పి కూడా మెడికల్ షాప్ లోకి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. చాలా మందికి ఇక్కడ గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా లారీ డ్రైవర్ కూడా క్యాబిన్ లో చిక్కుకపోయి కూడా బయటికి తీయడానికి చాలా సమయం పడుతుందని అక్కడే క్యాబిన్ లో ఉన్నటువంటి లారీ డ్రైవర్ కే ఆక్సిజన్ అందిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇప్పటికే మృతి చెందడం జరిగింది. మన క్లీనర్ కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం పూర్తిగా జనావాసాల మధ్య నిత్యం రద్దీగా ఉండేటువంటి నార్కట్పల్లి చౌరస్తాలో ఒక్కసారిగా లారీ నల్గొండ వైపు టర్న్ అయ్యేటువంటి క్రమంలోనే అదుపు తప్పి కూడా అదే వేగంతో మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ కి ఆ ఘటన అప్రమత్తత లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని కూడా తెలుస్తుంది. డ్రైవర్ కూడా ఈ రూటు కొత్తగా కావడం, ఎందుకంటే అతను టౌన్ లోకి రాకూడదు, హైదరాబాద్ విజయవాడ జాతీయ దారిపై వస్తుంటే మొత్తం అవుటర్ లోనే రావాల్సి ఉంటుంది. కానీ అతను ఆ టౌన్ లోకి రావడం, టౌన్ లో నుంచి మళ్ళీ నల్గొండ వైపు వెళ్ళాలంటే ఆ చౌరస్తాలో లారీ ఒక్కసారిగా టర్న్ చేస్తున్నటువంటి క్రమంలోనే అదుపు తప్పి ఆ మెడికల్. రమేష్, ఈ ప్రమాదం జరిగినప్పుడు అసలు మెడికల్ షాప్ లో ఎంత మంది పనిచేస్తూ ఉన్నారు? అసలు సిబ్బంది ఎంత మంది ఉన్నారు? సో చనిపోయిన వారు మెడికల్ షాప్ కి సంబంధించిన వారేనా? మెడికల్ షాప్ ముందున్నటువంటి వ్యక్తి, ఆ రోడ్డుపై నిలబడినటువంటి వ్యక్తి చనిపోవడం జరిగింది. మెడికల్ షాప్ లో ఉన్నటువంటి వారికి గాయాలు కావడం జరిగింది. కానీ మెడికల్ షాపు ముందున్నటువంటి వ్యక్తి, మాండ్రా విలేజ్ చెందినటువంటి వ్యక్తి, అదే ఆ మండలానికి చెంది మాండ్రా విలేజ్ చెందినటువంటి వ్యక్తి మెడికల్ షాపు ముందు నిల్చున్నటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా లారీ దూసుకొని వచ్చి కూడా ఆ మెడికల్ షాప్ లోకి వెళ్తున్నటువంటి క్రమంలో అతను లారీ కింద పడి చనిపోవడం జరిగింది. అదేవిధంగా లారీ క్లియర్ కూడా పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ క్యాబిన్ లో పోవడం జరిగింది. అదేవిధంగా మెడికల్ షాప్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురికి కూడా గాయాలు కావడం జరిగింది. ఒక్కసారిగా ఎవరికి కూడా ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. లారీ రోడ్డుపై వెళ్లకుండా ఒక్కసారిగా మెడికల్ షాప్ లోకి దూసుకురావడంతో కూడా అనుకూలు కేకలు భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి. డ్రైవర్ అప్రమత్తత లేకపోవడం, అతివేగం వల్ల ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. లారీ డ్రైవర్ ని బయటికి తీసేందుకు కూడా, క్యాబిన్ లో ఇరుక్కున్నటువంటి డ్రైవర్ ని బయటికి తీసేందుకు కూడా సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి అతను క్యాబిన్ లో ఇరుక్కపోయినప్పటికీ కూడా అతనికి ఆక్సిజన్ అందిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిత్యం రద్దీగా ఉన్నటువంటి చౌరస్తాలో లారీ మృత్యు రూపంలో వచ్చి కూడా ఆ వ్యక్తికి కూడా బలి తీసుకుందని చెప్పవచ్చు. రోడ్డు నిల్చున్నటువంటి వారికి కొంతమంది కూడా గాయాలు కావడం జరిగింది. ఇప్పుడు మాత్రం పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొస్తున్నారు పోలీసులు కూడా. అక్కడ స్థానికులంతా కూడా చేరుకొని లారీ డ్రైవర్ ని బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నార్కట్పల్లిలో కనపడుతుంది. ఎస్ రమేష్, మనం విజువల్స్ చూస్తూనే ఉన్నాము. లారీ అదుపు తప్పి అతి వేగానికి వెళ్లి ఆ మెడికల్ షాప్ దగ్గరికి లోపలికి దూసుకు వెళ్లిన పరిస్థితిలో ఒకరు మృతి చెందారు, పలువురికి గాయాలని చెబుతున్నారు. మరి లారీలో మొత్తం ఎంత మంది ఉన్నారు? అంటే డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ లారీలో ఎంత మంది ఉన్నారు? అసలు అతను లైసెన్స్డ్ డ్రైవరేనా? మరి ఎందుకు ఈ విధంగా ఆ వేగాన్ని ఎందుకు అతను అదుపులు చేయలేకపోయారు?
డ్రైవర్ ఆ రూట్ లో కూడా కొత్తగా కావడం పట్టే అసలు మామూలుగా డ్రైవర్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ఈ క్రమంలో కూడా వారంతా కూడా టౌన్ లోకి నార్కట్పేట టౌన్ లోకి కాకుండా కూడా బైపాస్ లోనే వెళ్తుంటారు. ఇతను టౌన్ లోకి వచ్చినటువంటి కన్ఫ్యూజన్ టౌన్ లోకి రావడం, అదేవిధంగా నల్గొండ ఇటు టర్న్ అయ్యే క్షణంలో కూడా అతను అప్రమత్తత లేకపోవడంతో గతంలో కూడా ఇదే మెడికల్ షాప్ కూడా గతంలో కూడా లారీ ఈ వాహనం కూడా వచ్చి ఢీకున్నటువంటి ఘటనలు కూడా గతంలో చూడడం జరిగింది. ఎందుకంటే టర్నింగ్ అయ్యే క్రమంలోనే అక్కడ మెడికల్ షాప్ ఉంటుంది, రోడ్డుపై ఉంటుంది. చాలా ఈ హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు కాస్త చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను ఒక్కసారిగా ఆ టర్న్ కాకపోవడం, కంట్రోల్ కాకపోవడం తోటి మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ క్రమంలో రోడ్డుపై నిలబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఎలాంటి తెలియదు. అతను అక్కడ ఒక చౌరస్తాలో రోడ్డుపై మెడికల్ షాప్ ముందు నిలబడ్డటువంటి వ్యక్తిని కూడా లారీ మొదటగా ఢీకోవడం జరిగింది. అతను లారీ పడి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ తర్వాత లారీ మెడికల్ షాప్ లోకి దూసుకురావడంతో కూడా మెడికల్ షాప్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా గాయాలు కావడం జరిగింది. మొత్తం ఈ అడిలో కూడా ఈ లారీ ఆ ఘటనలో కూడా మొత్తం నలుగురు కూడా గాయపడడం జరిగింది. డ్రైవర్ ఆ క్లీనర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లారీ మృత్యు రూపంలో వచ్చి ఈ విధంగా ఢీకోవడం అనే గతంలో చాలా సార్లు కూడా నార్కట్పల్లి చౌరస్తాలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. తరచూ ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఆ చౌరస్తా ఇరుకుగా ఉండడం, ఆ పెద్ద వాహనాలకు అప్రమత్తత లేకపోవడం వల్ల కూడా ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మాత్రం డ్రైవర్ ని బయటికి తీసే ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో లారీ భీభత్సం సృష్టించింది. అదుపు తప్పి నేరుగా ఒక మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక లారీ డ్రైవర్ కూడా ఆ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. అతన్ని బయటకు తీయడానికి చర్యలను అయితే చేపట్టారు పోలీసులు.